28న రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోని అమరావతిపై తుది నిర్ణయం తీసుకునేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అత్యవసర సూచనల మేరకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్ బస్సు ఢీకొన్న ఘటనలో 10 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిక్కర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో 10 మంది సజీవ దహనం కాగా బస్సులో 40 మంది ప్రయాణికులున్నారని, బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతమన్నారు. సికింద్రాబాద్ ఎంపీ సీట్ను కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెబుతున్నారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డిని తెచ్చి అతనికి ఇచ్చారని, దాని ప్రభావం సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ స్థానం మహబూబ్ నగర్ లానే చేవెళ్ల సికింద్రాబాద్ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని జీవన్ రెడ్డి ఆవేదన తెలిపారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్స్టిట్యున్సీయా, దానం నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ చేయడం అనేది వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? అది పార్లమెంట్ ఎన్నిక, అది పార్లమెంట్ ఎన్నిక. But for it we lost that Secunderabad seat. But for it we lost Secunderabad seat. చేవలాడో రంజిత్ రెడ్డి, అలా ముందు సునీతా రెడ్డి, పాపం అమ్మాయి మహేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో అనౌన్స్ చేసిండే. ఆయన కాదనేది అవుతుందో ఇంకొని పట్టుకొచ్చింది రంజిత్ రెడ్డి అని చెప్పాను. ఎక్సెప్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ బీఆర్ఎస్. పీపుల్ ఆర్ సో వాయిస్, వాళ్ళు మనం తక్కువ అంచనా వేయద్దు. దాని ప్రభావం ఏదైతుందో మహబూబ్ నగర్ ఓడిపోయింది సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దాని ప్రభావం మహబూబ్ నగర్ సీఎం గారి సొంత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది. వి లాస్ట్ మహబూబ్ నగర్, వి లాస్ట్ చేవెళ్ళ, వి లాస్ట్ సికింద్రాబాద్. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV